హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. క్రిదారెడ్డి బిగ్ బాస్ సీజన్ 8 14th వీక్కి సంబంధించిన ఎలిమినేషన్ గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోని లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే మన వీడియోకి అయితే ఎక్కువ హెల్ప్ అవుతుంది, ఎక్కువ రీచ్ అయితే వస్తుంది. ప్లీజ్ ఒక లైక్ అయితే ఇచ్చేయండి. అలాగే మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరన్నది వీడియో కింద కామెంట్ చేయండి. విన్నర్ ఎవరు అవ్వాలని, ఈ సీజన్ విన్నర్గా ఎవరిని చూడాలనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ చేయండి. ఒకసారి ఓటింగ్ అనాలిసిస్ అయితే చూద్దాం. తర్వాత ఎలిమినేషన్ గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం. టాప్లో నిఖిల్ ఉన్నాడు 30% ఓటింగ్తో. నిఖిల్కి ఓటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి వీక్ స్టార్టింగ్ నుంచి కూడా టాప్ ఓటింగే వస్తుంది. టాప్లో ఉన్నాడు. సెకండ్ ప్లేస్లో గౌతమ్ కృష్ణ ఉన్నాడు 25% ఓటింగ్తో. గౌతమ్కి నిఖిల్కి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. అఫీషియల్లో కూడా పెద్దగా డిఫరెన్స్ అయితే ఉండదు. ఎవరు విన్నర్ అవుతారు అనేది ఖచ్చితంగా అయితే చెప్పలేం. ఫినాలే రోజు వరకు కూడా యూట్యూబ్లో, ఇన్స్టాలో నిఖిల్కి ఎక్కువ ఓటింగ్ పోల్ అయితే అన్అఫీషియల్ వెబ్సైట్లో మాత్రం గౌతమ్కి ఎక్కువ ఓటింగ్ వస్తుంది. థర్డ్ ప్లేస్లో ప్రేరణ ఉంది 12% ఓటింగ్తో. ప్రేరణ కూడా ఈ వారం అయితే సేవ్ అయిపోతుంది. ప్రేరణ ఓటింగ్ పర్సెంటేజ్ కొంచెం అయితే తగ్గింది. ప్రేరణ సంచాలకుగా కూడా నిఖిల్కే ఫేవర్ చేసింది. గౌతమ్ విన్ అవ్వాల్సింది, కానీ నిఖిలే విన్ అయ్యాడు. ఈరోజు వీకెండ్ కాబట్టి నాగార్జున గారు చెప్పే పాయింట్స్ మీద కూడా నెక్స్ట్ వీక్ గ్రాఫ్ అయితే ఉంటుంది. ఒకవేళ ప్రేరణ సంచాలకుగా తప్పు చేసిందని నాగార్జున గారు చెప్తే నెక్స్ట్ వీక్ తన ఓటింగ్ పై ఎఫెక్ట్ అయితే పడుతుంది. ఫోర్త్ ప్లేస్లో నబీల్ ఉన్నాడు 11% ఓటింగ్తో. నబీల్ ఈ వారం మొత్తం డేంజర్ జోన్లోనే ఉన్నాడు వీక్ స్టార్టింగ్ నుంచి కూడా. ఇక ఫిఫ్త్ ప్లేస్లో విష్ణుప్రియ ఉంది 10% ఓటింగ్తో. విష్ణుప్రియ కూడా డేంజర్ జోన్లో ఉంది ఈ వారం మొత్తం. ఇక లాస్ట్లో సిక్స్త్ ప్లేస్లో రోహిణి ఉంది 10% ఓటింగ్తో. రోహిణి, నబీల్, విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురు కూడా వీక్ స్టార్టింగ్ నుంచి డేంజర్ జోన్లోనే ఉంటూ వస్తున్నారు. కాకపోతే పొజిషన్సే అటు ఇటు చేంజ్ అవుతూ వచ్చారు. ఒకరోజు నబీల్ మొత్తం లీస్ట్లో ఉంటే, ఒకరోజు రోహిణి లీస్ట్లో, ఇంకొక రోజు విష్ణుప్రియ లీస్ట్లో అలా అయితే ఉన్నారు. కానీ మొత్తానికి డేంజర్ జోన్లో ముగ్గురు ఉన్నారు. ఈసారి బిగ్ బాస్ టీమ్ సూపర్ 6 ప్లాన్ చేస్తున్నట్టు ఒక న్యూస్ అయితే వచ్చింది. ఒకవేళ కనుక సూపర్ 6 ప్లాన్ చేస్తే ముగ్గురు గర్ల్స్, ముగ్గురు బాయ్స్ ఉంచాలనుకుంటే ఖచ్చితంగా నబీల్ని అయితే ఎలిమినేట్ చేస్తారు. ఒకవేళ సూపర్ 6 ఉంచితే నిఖిల్, గౌతమ్, అవినాష్, విష్ణుప్రియ, రోహిణి, ప్రేరణ 3 బాయ్స్ 3 గర్ల్స్ అయితే ఉంటారు. ఓటింగ్ పరంగా చూసిన నబీల్కి, విష్ణుప్రియకి, రోహిణికి పెద్దగా డిఫరెన్స్ అయితే లేదు. ఒకవేళ బాటమ్ ఓటింగ్ ఎలిమినేట్ చేయాలంటే రోహిణిని ఎలిమినేట్ చేసే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. వీకెండ్కి సంబంధించిన షూటింగ్ ఈవినింగ్ వరకు కంప్లీట్ అయిపోతుంది. సాటర్డే, సండే ఎపిసోడ్స్ది ఈవినింగ్ వరకు ఎవరు ఎలిమినేట్ అయ్యారనేది ఖచ్చితంగా తెలిసిపోతుంది. వీకెండ్కి సంబంధించిన అన్ని అప్డేట్స్ మన ఛానల్లో అయితే ఉంటాయి. చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు, లైక్ అయితే చేయట్లేదు. ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ ఆల్.